చైనా టెక్నాలజీలో దూసుకెళ్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే రైలును తయారు చేస్తోంది. ఇది ప్రయోగ దశలోనే గరిష్టంగా గంటకు 896 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. గతంలో జపాన్ తయారు చేసిన మాగ్లెవ్ రైల్ ఎల్వో సిరీస్ ప్రయోగాల దశలో గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఈ రికార్డును సిఆర్ 450 చెరిపేసింది. కమర్షియల్ స్పీడ్ గంటకు 400 కిలోమీటర్లు ఉండగానే లక్ష్యంతో సిఆర్ 459 ని రూపొందించారు. ప్రస్తుతం సేవలందిస్తున్న సిఆర్ 400 ఫక్సింగ్ రైల్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. సిఆర్ 450ని చైనా అకాడమీ ఆఫ్ రైల్వే సైన్సెస్ అభివృద్ధి చేసింది. కమర్షియల్ ప్యాసింజర్ సర్వీస్ కోసం అనుమతులు పొందాలంటే ట్రయల్ రన్లో కనీసం 6 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయోగ పరీక్షలు చివరి దశలో ఉన్నట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ తెలిపింది. మోటార్ వైండింగ్స్ లో షార్ట్ సర్క్యూట్ జరిగితే మోటార్ ఆగిపోదని చైనా రైల్వే అకాడమీ చీఫ్ ఇంజనీర్ చావో హోంగ్వేయి చెప్పారు. దీనివల్ల రైలు కార్యకలాపాల భద్రతకు ముప్పు ఎదురవుతుందన్నారు.